మేము బిల్డ్ చేస్తున్న ఈ రిసార్ట్ మొత్తం మేము అలాగే వదిలేద్దాం అనుకుంటున్నాం. ఇంకో మీ కన్నమ్మ మాట్లాడుతుంటది, నువ్వు మీ ఎక్స్ట్రా చేద్దరు. ఈరోజు చీరాల ట్రిప్ డే 2. టైం ఇప్పుడు 5:20 అవుతుంది. 5:20 AM. లెట్స్ గెట్ రెడీ. ఎస్. సో ఇప్పుడు మేము బీచ్కి వెళ్ళి సన్ రైజ్. ఎస్. కానీ అది ఎప్పుడో రేజ్ అయిపోయి ఉంటుంది, మనం బాగా అనుకోవాలి అంతే. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది సన్ రైజ్కి. సో మేము చాలా లేట్లో ఉన్నాం అనమాట. లెట్స్ సీ. ఒక 5 minutes వాకింగ్ డిస్టెన్స్లోనే దగ్గరలో ఉందన్నమాట మనకి బీచ్. మేము అన్నీ మర్చిపోతాం కాబట్టి యాజ్ యూజువల్గా మా బావగారు మమ్మల్ని తిట్టేసి తెచ్చుకోవడానికి వెళ్ళారు. వెనకే వస్తారు చూడండి, కోపిస్ట్ లాగా. హాయ్ బావగారు. అంటారు అన్నీ అంటారు, చేసేటోళ్ళకి అందరు తిడతారు. మా బావ బంగారం. మీకు ఇలాంటి బాగా ఎన్ని పుణ్యం చేసుకున్నా పుట్టాడు. గూగుల్ ఏమో సన్ రైజ్ 5:45 అని చెప్పింది. మేము 6:20కి వచ్చాం. ఇంకా సన్ రైజ్ అయితే ఏం రాలేదు. మా బుడతలో పీతలను చూసి ఎగ్జైట్ అవుతున్నారు. అవి కుడితే తెలిసిద్ది దాని ఎగ్జైట్మెంట్ ఏంటో. రే ఎక్కడరా పీతలు? అక్కడంతా పీతలే, కానీ వెళ్ళేసరికి ఉరుకుతున్నాయి. మనం వెళ్ళేసరికి హోల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఉన్నాయి. అగో అవన్నీ అవే ఉరుకుతున్నాయి కదా. ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా. ఇది ఒక చిన్న బుడ్డ హోలు, ఇది ఇంకో బుడ్డ హోలు, ఇది ఇంకో బుడ్డ హోలు. సారీ బై ది వే, అవి హోల్స్ కాదు, వాటి ఇల్లు. స్వయాన వాటంతట అవే నిర్మించుకున్న ఇల్లులు. వాటి ఇల్లుల దగ్గరికి మేము వచ్చేసి పాపం వాటిని ఇరిటేట్ చేస్తున్నాం. వీఆర్ రియలీ సారీ ఫర్ యూ. మమ్మల్ని దయచేసి కుట్టకండి. ఇంత పొద్దున్న రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీల్స్ చేద్దామని. ₹1 ఆదాయం లేకుండా ఏదైనా చేస్తాము మాకు ఇష్టంతో అంటే రీల్స్ పిచ్చోళ్ళం. సో రీల్స్ చేయడానికి పొద్దున్న వచ్చేసాం అనమాట మేము. స్టార్ట్ చేద్దాం కదా. టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇప్పటిదాకా రీల్స్ చేస్తూనే ఉన్నాం. అదిగో ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ చీరాల బీచ్ లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. నార్మల్గా లేదు. ఫోటోలు తీసుకుందాం, వీడియోస్ చేసుకుందాం, ప్రశాంతంగా కూర్చుందాం, ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది నాకైతే. రీల్స్ ఫోటోలు దిగి ఫుల్ టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. మా వాళ్ళు ఇంకా ఎనర్జెటిక్గా దిగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ నాకు తెలీదు. నేనేమో ప్రశాంతంగా బీచ్కి వచ్చి కూర్చొని అలా అలలు చేసే సౌండ్ వింటూ వాటిని చూస్తూ అలా పీస్ఫుల్గా ఉందాం అనుకుంటే రెడీ నెక్స్ట్ అలా ఫట తీస్తురే ఉన్నారు. మా బావ మాత్రం వచ్చిన గంట నుంచి దిగుతూనే ఉన్నాడు. మేము దిగిన 10 minutes నుంచి మాత్రం పోదాం అనుకొస్తే చాలు, మాకు అక్కర్లేదా? దొరికినాయి షెల్స్? ఒకటే దొరికిందా? అరే ఇక్కడ పెంకులు తీసుకో. ఇగో బీర్ సీసా పెంకులు. యాక్చువల్లీ బీచ్ అంతా ప్రశాంతంగా ఉంది, కానీ అక్కడక్కడ ఈ బీర్ సీసాలు కొంచెం చెత్త పడేశారు. కానీ అలా పడైపోయింటే ఇంకా చాలా బాగుండేది. అది చూడు అక్కడ అదంతా చెత్త. అది మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. కావాలా? నాకు కొంచెం సలాడే నాన్న. నట్స్ అవి స్ప్రౌట్స్ కాదు. నాకు పునుగులు గట్టి చట్నీ. దోశ కూడా ఉందా? ఎక్కడ? నేను వేసుకొస్తాను. నాకు దోశ తీసుకురావా? బాగుంది కదా? బావగారు మాకు ఐస్ క్రీమ్ కొన్నారు కదా. బాగుందా? తినలేదు నాన్న, తిన్నాక చేస్తా. తిను, కవర్తో సహా తిను మొత్తం. ఎట్లుందిరా కళ్ళు? బాగుందా? ఎంట్రన్స్ కంటే బయట మాకు ఐస్ క్రీమ్ డబ్బా కనబడింది. టిఫిన్ చేసేటప్పుడు ఎక్కడ ఫుల్ అయిపోద్దో అని కొంచెం ఐస్ క్రీమ్ కోసం స్పేస్ ఉంచుకొని మరీ బయటకు వచ్చి తీసుకుంది. ఇప్పుడే మేము పీకల్ దాకా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. బ్రేక్ఫాస్ట్లో ఎన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ పెట్టారు. ఇండియన్ ఉంది, అమెరికన్ ఉంది, ఫ్రెంచ్ ఉంది, అన్నీ పెట్టేశారు. యాజ్ యూజువల్గా మేము ఇండియన్ ఫుడ్ తిన్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఓపిక లేదు, అందుకే ప్రశాంతంగా పూల్ దగ్గర కూర్చుందామని వెళ్తున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ 12 నుంచి 3:30 వరకు రీల్స్ చేస్తూనే ఉన్నాం. టైం తెలియలేదు ఫస్ట్. మేమంతే ఎవ్రీ టైం షూట్ స్టార్ట్ చేసినామంటే ఇంత టైం కూడా తెలియదు. వెంటనే టైం అయిపోద్ది.
ఇప్పుడు రెడీ అయ్యామన్నమాట బీచ్కి వెళ్ళడానికి. బాగున్నాను నీలా కోకాపేట ఆంటీ. సో ఆడ పీతలు ఉన్నాయి కదా, వాటికి ఒక షెల్టర్ క్రియేట్ చేద్దాం. సో బేసికల్లీ అను మెకానికల్ ఇంజనీర్ చదివింది, అయినా ఇవాళ సివిల్ వర్క్ చేయబోతున్నాం మేము, కన్స్ట్రక్షన్ అనమాట. దొరికినారా రాళ్ళు? సో మేమందరం రాళ్ళు తీసుకొని తవ్వడానికి రెడీ అయ్యామన్నమాట. ఏంటిది అది? అయ్యో వెళ్ళిపోతుంది. శంఖమా? క్రిస్టియనా? జీవేనా అది? సన్ రైజ్కి వ్యూ పాయింట్స్ ఉంటాయి. మేము బీచ్లో సన్ రైజ్ ఉండిద్దామో అని చెప్పి పొద్దున్న వచ్చామా, సన్ నుంచి చూడలేకపోయాం. అట్లీస్ట్ సన్సెట్ చూడొచ్చు. ఇప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం కట్టుకోవటం. మా కళ్ళు ఒక గుడిసె కట్టింది. కళ్ళు ఎవరుంటారు ఈ గుడిసెలో? నేను నాకు ఒక పిల్ల. నువ్వు నీకు ఒక పిల్ల. నేను ఈ బైక్ మీద ఒక రైడ్ వెళ్ళబోతున్నాను. థ్యాంక్ యూ. సో అయితే ఆ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ ఉంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం. యా లెట్స్ డు. దా. అంతా ఫస్ట్ మనం ఇట్లా పెట్టుకుందాం. రాళ్ళు అక్కడ ఉన్నాయి నాన్న. సో ఎట్లా ఫస్ట్ ఎట్లా? ఫస్ట్ మెటీరియల్స్ శాండ్, ఇంకా శాండ్, కాలు. ఆ కాలు కోసి ఓన్లీ మెటీరియల్ శాండ్. సరే మీరు ఇక్కడ చేయండి, నేను అక్కడ చేసుకుంటాను నీట్గా. వద్దు కలిసి చేద్దాం, మన ఇద్దరం కలిసి చేద్దాం. ఓకేనా? చీరాలలో మాకు ఒక ప్రాపర్టీ ఉంది, దాని పేరే మట్టిల్లు. పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకు. ఆమె సైడ్ నీట్ గా ఉందని మా సైడ్ నీట్ గా చేస్తుంది. అరే ఇది అందరి ఇల్లు, అట్లా చేయొద్దు. అన్ని సైడ్లు నీట్ గా ఉండాలి. అన్ని సైడ్ నీట్ గా పెడుతున్నాను మరి. నేను పెట్టలేదు, కూల్పేస్తుంది. నేనేం కూల్ పెట్టలేదు అక్కడ అంతా. గేట్ ఇటు సైడ్ పెట్టాడు, నేను ఇటు సైడ్ ఉన్నా కాబట్టి నాకు ఈజీ అటు ఉండదు గేట్. మరి గేట్ ఎక్కడ? మెయిన్ తూర్పు. ఇదే తూర్పు. అను నీ కాలేంటి లోపల ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోలే, కడుతుంది. సో అను బేసికల్లీ మా దగ్గర నుంచి సపరేట్ అయిపోయింది. ఆ ఇల్లు ఏమో మా ముగ్గురు కోసం, ఇది అను సపరేట్ అయిపోయింది కాబట్టి సపరేట్ కట్టుకుంటుంది. నాకు నా ముగ్గురికి. సో బేసికల్లీ మాకు చాలా ఆశ పుట్టింది. ఆశ పుట్టడం వల్ల మేము ఒక క్యాజిల్తో ఆగట్లేదు, ఒక రిసార్ట్ బిల్డ్ చేస్తున్నాం. అంటే వాటర్ కింద నుంచి వస్తే కింద నుంచి వెళ్ళిపోతాయి. ఓకే. ఎలక్ట్రిసిటీ సూర్యుడు రాగానే వస్తారు. రాత్రి అయితే పడుకుంటే లైట్ తో పని లేదు. ఓకే. అలా ఏం లేదు, నాదంతా అప్డేటెడ్ 5G టెక్నాలజీ యూజ్ చేశాను. 5G టెక్నాలజీ ఎక్కడ? దీంట్లోనా? ఎస్, దీంట్లో ఉంది. 85 inches టీవీ ఉంది, అండ్ దెన్ 5 చూపి ఒకసారి దాంట్లో ఏసీ ఉంది. ఓపెనింగ్ చేయాలి దానికి, ఆగాలి. ఓకే, ఓపెనింగ్. మేము బిల్డ్ చేస్తున్న ఈ రిసార్ట్ మొత్తం మేము అలాగే వదిలేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ తిరిగే తేళ్ళకి అవి యూజ్ అవుతుంది. ఏనా? రిసార్ట్ బాయ్, మళ్ళీ కలుద్దాం బతుకుంటే. డిన్నర్ చేసే ముందు ఇంకొన్ని రీల్స్ చేద్దామని పూల్ దగ్గరికి వచ్చాం. లైట్ మ్యాన్ కొంచెం ఇట్లా లైట్ అయ్యామా? ఎక్స్ట్రా చేద్దరు. ఏ హీరో ఇట్రా. బాగున్నా? బాగున్నానా? థ్యాంక్ యూ. అడ్వాన్సా? థ్యాంక్ యూ. రేపు నా పుట్టినరోజు అని చెప్పి మా మమ్మీ అన్నదానం పే చేసి వచ్చారనమాట. ఎక్సలెంట్గా జరిగింది డే మొత్తం. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ తిన్నాం కదా, నన్ను ఎట్రా. సో మార్నింగ్ నేను చందు మేమందరం బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఆ బ్రేక్ఫాస్ట్ నచ్చేసి ఎక్కువ తినేసాం అనమాట అందరం. ఎంత ఎక్కువ తిన్నామంటే నాకు చందుకు ఆల్మోస్ట్ 9 hours అవుతుంది ఇప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసి. ఆకలి వేయట్లేదు అనమాట, ఇప్పటికీ ఆకలి వేయట్లేదు. కానీ ఇప్పుడు డిన్నర్ చేయకపోతే ఎక్కడ నైట్ ఆకలేసిద్దాం అని భయంతో ఇప్పుడు చేసేస్తున్నాం వెళ్ళి. ఇంకో మీ కన్నమ్మ మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు మీ కన్నమ్మ కళ్ళలోకి చూడాలి, నిజంగా జరుగుతున్నట్టే చూడాలి. నో యాక్టింగ్, బికాజ్ నువ్వు చూస్తావు అట్లా. ఓకే? పొద్దు నుంచి ఫుల్గా తిరిగేసరికి అలసిపోయాను, అందుకే తొందర పడుకుందాం అన్న. ఆ మాట పట్టుకొని రేపు నా బర్త్డే కాబట్టి 12 అవ్వకపోయినా ముందే కట్ చేపిద్దామని ఈ ప్లాన్ చేసిందనమాట. ఏదో షూట్ లాగా ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేశారు. రెడీ. మీ కన్నమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఓకే. నువ్వు
ఎక్కడి నుంచి తెచ్చారు? అరే ఇది పొద్దున్న తీసుకుందే కదరా నువ్వు ఐస్ క్రీమ్ చేత స్లైస్. దొంగ తినాలని ఉందా నీకు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే కన్నా. అది ఉంటది కదా పైన గొల్లెం పెట్టేది. ముగ్గురు కలిసి ఈ ప్లాన్ అయితే చేశారు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే పనిలో కళ్ళు అక్కడ వాళ్ళ రూమ్ డోర్ లోపల లాక్ వేసేసి వచ్చేసింది. బయట నుంచి కూడా ఓపెన్ చేసుకోలేవు. ఇప్పుడు అన్ని డోర్స్ లోపలే ఉన్నాయి. ఎట్లా చెప్తున్నా? లోపలే ఉన్నాయి. How did you like the surprise? Because you told 12కి నిద్ర డిస్టర్బ్ అయిపోద్ది అని చెప్పి we planned it. 12కి మళ్ళీ పడుకొని సగం సగం అవుతుంది అని చెప్పేసి అనిపించింది. You like it? Yeah, I liked it.